Hello friends, this is my new channel. Please encourage me by your support. నా ప్రీవియస్ వీడియోలో స్కై అంటే ఏమిటి, అసలు స్కై బ్లూ కలర్గా ఎందుకు కనిపిస్తుందో తెలుసుకున్నాం. మీకు ఆ వీడియో కావాలంటే బయోలో లింక్ పెట్టాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే స్కైని చూసినప్పుడు ఎయిర్లో కనిపించే మాలిక్యూల్స్ ఏంటి, అసలు స్కైలో ఫ్లోట్ అవుతున్నట్టు కనిపించేవేంటో చూద్దాం. కొన్నిసార్లు స్కైని చూస్తున్నప్పుడు మనకు టైనీ సైజ్లో ఏవో ఆకాశంలో ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. అసలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం నార్మల్గా స్కైని చూసినప్పుడు మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా స్కైలో ఏమీ ఉండదు. అది ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల లైట్ స్కాటర్ అవ్వడం వల్ల మనకి బ్లూ కలర్గా కనిపిస్తుంది. ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ ఏంటి? అట్మాస్ఫియర్లో చాలా రకాల గ్యాసెస్ ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా చూడలేము, కానీ లైట్ వల్ల స్కై బ్లూ కలర్లా కనిపిస్తుంది. ఎయిర్లో మేజర్గా ఉన్న మాలిక్యూల్స్ ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, అలాంటి ట్రేస్ గ్యాసెస్, నియాన్, హీలియం, మెథేన్ ఎక్సెట్రా కూడా ఉంటాయి. ఈ నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్నీ చాలా చిన్నవి కనుక డైరెక్ట్గా కనిపించవు. ఇంకా సన్లైట్ అండ్ స్కాటరింగ్ గురించి తెలుసుకుందాం. సన్లైట్ వైట్ కలర్లో ఉంటుంది. వైట్ లైట్లో చాలా కలర్స్ ఉంటాయి, అంటే ఈ రెయిన్బో కూడా అలాంటిదే అన్నమాట. రెయిన్బోలో ఉండే ప్రతి ఒక్క కలర్ లైక్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ కలర్స్ అన్నీ సన్లైట్లో ఉంటాయి. ఎయిర్లో ఉన్న నైట్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్కి షార్ట్ వేవ్ లెంత్ లైట్ని ఎక్కువ స్కాటర్ చేస్తాయి, అంటే బ్లూ అండ్ వైలెట్ అన్నమాట. మన ఐస్ వైలెట్ లైట్కి సెన్సిటివ్ కాకపోవడం వల్ల బ్లూ లైట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా మాలిక్యూల్స్ కనిపించడం ఎలా? మన కన్నులు డైరెక్ట్గా మాలిక్యూల్స్ని చూడలేకపోయినా అవి స్కాటర్ చేసిన లైట్ని మాత్రం చూడగలవు. అంటే యాక్చువల్గా మనం లైట్ స్కాటరింగ్ ఎఫెక్ట్ని చూస్తున్నాం, మాలిక్యూల్స్ని కాదు. బ్లూ కలర్ స్కై అనేది ఒక ఇండైరెక్ట్ ప్రూఫ్ దట్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లో ఉన్నాయని. నార్మల్గా ఎయిర్ మాలిక్యూల్స్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్ ఎక్సెట్రా ట్రాన్స్పరెంట్ ఉంటాయి. అవి మనకి డైరెక్ట్గా కనబడవు, కానీ కొన్ని విషయాలు అట్మాస్ఫియర్లో ఫ్లోట్ అయ్యి మనకి కనిపిస్తాయి. లైక్ డస్ట్ పార్టికల్స్, వాటర్ డ్రాప్లెట్స్, స్మోక్, పొల్యూషన్, పాలెన్, టైనీ స్పోర్స్, ఇన్సెక్ట్స్, స్మాల్ ఆర్గానిజమ్స్. చిన్న శాండ్ ఆర్ డస్ట్ పార్టికల్స్లో ఫ్లోట్ అవుతాయి. సన్లైట్ పడితే అవి రిఫ్లెక్ట్ ఆర్ స్కాటర్ చేసి కనిపిస్తాయి. ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ మాయిశ్చర్ లైక్ వాటర్ వేపర్ టైప్. హ్యూమిడ్గా ఉన్నప్పుడు లేకపోతే కండెన్సేషన్ జరిగినప్పుడు టైనీ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి. స్మోక్ అండ్ పొల్యూషన్ పార్టికల్స్ అంటే వెహికల్స్, ఫ్యాక్టరీస్ నుండి వచ్చే స్మోక్ ఎయిర్లో కలిసి ఫ్లోట్ అవుతుంది. ఇవి డైరెక్ట్గా కనిపిస్తాయి, స్కై డల్గా ఉంటుంది. పోలెన్, టైనీ స్పోర్స్ అంటే ప్లాంట్స్ నుండి వచ్చే పోలెన్ గ్రెయిన్స్ చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఫ్లోట్ అవుతాయి. సన్లైట్ పడితే కొంచెం కనిపిస్తాయి. ఇంకా ఇన్సెక్ట్స్ ఆర్ స్మాల్ ఆర్గానిజమ్స్ అంటే కొన్ని చిన్నప్పుడు ఎయిర్లో ఎగురుతున్నట్టు కనిపిస్తాయి, లైక్ మస్కిటోస్, gnats లాగా. సో టోటల్ సమ్మరీ వైజ్ ఏంటంటే స్కైని చూసినప్పుడు ఎయిర్లో కనిపించే మాలిక్యూల్స్ అనేవి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఎక్సెట్రా. బట్ డైరెక్ట్గా అవి కనబడవు. అవి సన్లైట్ని స్కాటర్ చేసి మనకి బ్లూ కలర్గా చూపిస్తాయి. సో మనం చూసేది మాలిక్యూల్స్ కాదు, అవి స్కాటర్ చేసిన లైట్ ఎఫెక్ట్. అండ్ ఎయిర్ మాలిక్యూల్స్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్ ఎక్సెట్రా డైరెక్ట్గా కనబడవు. మనం చూసేది డస్ట్, స్మోక్, వాటర్ డ్రాప్లెట్స్, పోలెన్, చిన్న ఆర్గానిజమ్స్ లాంటివి. మరియు బ్లూ కలర్ స్కై అనేది మాలిక్యూల్స్ స్కాటర్ చేసిన లైట్ ఎఫెక్ట్.